వెల్కమ్ ఫ్యామిలీ. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్, అనదర్ వీడియో ఆఫ్ అభినవ్ యూట్యూబ్ ఛానల్. సో యెస్, మీరు థంబ్‌నెయిల్ చూసుంటేనే అర్థమైపోయి ఉంటది. నేనైతే అట్లాంటా జూకెళ్తున్నాను. అట్లాంటా డౌన్ టౌన్‌లో ఉంది అన్నమాట. మీరిప్పుడు చూస్తున్నట్టయితే ఇదంతా డౌన్ టౌన్. అట్లాంటా డౌన్ టౌన్ సిటీ చాలా బావుంటది. ఐ హోప్ నేను నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా అట్లాంటా డౌన్ టౌన్ ఎళ్ళినప్పుడు నేను టోటల్ సిటీ కవర్ చేస్తాను. సో, మేమైతే అట్లాంటా జూకి సిటీ పాస్ ద్వారా ఎళ్ళామన్నమాట. సిటీ పాస్ అనేది ఒక వెబ్‌సైట్ ఉంటది. సో, అది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, అట్లాంటా జూకి మనము డైరెక్ట్‌గా కూడా ఎళ్ళొచ్చు. అంటే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుద్ది. సిటీ పాస్ అయితే కొంచెం మనకు బడ్జెట్‌లో ట్రిప్ అయిపోద్దనమాట. సిటీ పాస్‌లో మనం 6 ప్లేసెస్ అనేటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని లైక్ వి కెన్ గో వితిన్ 9 డేస్. అది కూడా టైమ్ లైన్ ఉంటదనమాట. సిటీ పాస్ అనేది మనం తీసుకుంటే 9 డేస్‌లో 6 ప్లేసెస్ అనేటివి మనం విజిట్ చేయాలి. లేకపోతే మనం పెట్టిన మనీ వేస్ట్ అయిపోద్ది. అండ్ వెళ్ళాలనుకుంటే డైరెక్ట్‌గా కూడా ఎళ్ళొచ్చు. బట్ సిటీ పాస్ ద్వారా అయితేనేమో మనకి కొంచెం బడ్జెట్‌లో మనం ఎళ్లి రావచ్చు. అండ్ మోర్ ప్లేసెస్ కూడా విజిట్ అవ్వచ్చు. అండ్ మేము ఎళ్ళిన టైంలో వెదర్ కండిషన్స్ కూడా మాకు చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట. అప్పుడు క్లౌడీగా బాగుండింది అట్లాంటా జూకి. అండ్ యానిమల్స్‌ని కూడా మేము చాలా చూడగలిగాము. కొన్ని యానిమల్స్ అయితే మత్తులో ఉండిపోయాయి. బట్ కొన్ని అయితే పర్లేదు, యాక్టివ్‌గా ఉన్నాయి. మేమింకా రిటర్న్ అయ్యేటప్పటికి అన్ని యానిమల్స్ యాక్టివ్‌లో ఉన్నాయి. కాకపోతే మే మేము మెయిన్‌గా రైనోని మాత్రం చూడలేకపోయాము. రైనో లైక్ అది చివరన ఉండింది. అది బయటికి రాలేదు. అండ్ మోరోవర్ అన్ని యానిమల్స్‌ని చూసినట్టే అనిపించింది. అండ్ స్నేక్స్ అవైతే కొంచెం చూడడానికి భయం అనిపించింది. కానీ లాస్ట్‌లో ఓకే అనిపించింది. ఎందుకంటే అన్నీ ఒక గ్లాస్ డోర్‌లో పెట్టి ఉంచారన్నమాట. ఇది చూస్తున్నారు గదా! ఇదైతే సో, యానిమల్స్‌వి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కల్స్, హెయిర్ అలా వాళ్ళు చేసి పెట్టారన్నమాట. ఇందాక చూసినట్టయితే అది కోకో కోలా వాళ్ళు లైక్ బాటిల్ క్యాప్స్ తోటి ఎలిఫెంట్‌ని మంచిగా బాటిల్ క్యాప్స్ తోటి అరేంజ్ చేసి పెట్టారన్నమాట. దాని నుంచి ముందుకొస్తే మనకి ఎలిఫెంట్ కనబడుద్ది. ఎలిఫెంట్ చాలా పెద్దగుందన్నమాట. దాని గురించి డెమాన్‌స్ట్రేషన్ క్లాస్ గూడా ఇచ్చారక్కడ. ఎలిఫెంట్స్‌ని ఎలా క్లీన్ చేస్తారు, ఏంటి అని చెప్పి. నెక్స్ట్ మీరు మీర్ క్యాట్ గూడా చూస్తారక్కడ. మీర్ క్యాట్ చిన్నగా ఉన్నాయి అవి. మేము అక్కడికెళ్ళినప్పుడు అవే మమ్మల్ని వింతగా చూస్తున్నాయన్నమాట. అవి ఫస్ట్ యాక్చువల్‌గా అవి భయపడ్డాయి. దాని తర్వాత అవి మంచిగా మమ్మల్ని చూడడం స్టార్ట్ చేశాయి. దాని నుంచి కొంచెం పైకెళ్తే మనకి ఎలిఫెంట్ డెమాన్‌స్ట్రేషన్ క్లాస్ ఇచ్చారు. అంటే లైక్ ఎలిఫెంట్స్‌ని ఎలా క్లీన్ చేస్తారు, వాటిని ఎలా మెయింటైన్ చేస్తారు, అవి ఎంత ఫుడ్ తింటాయి అని చెప్పేసి ఒక డెమాన్‌స్ట్రేషన్ క్లాస్ లాగా ఇస్తే అందరం కూర్చొని చూసామన్నమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి మెల్లగా లయన్‌ని చూడడానికి అలా అన్ని యానిమల్స్‌ని చూడడానికి వెళ్ళాము. ఒక్కొక్క యానిమల్ దగ్గర లైక్ వి స్పెంట్ ఒక 10-15 మినిట్స్ దాకా అలానే స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఫోటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగుండింది. లయన్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూసాను లయన్ని. లయన్, టైగరు, జిరాఫీ, నెక్స్ట్ జీబ్రా, ఇవన్నీ యానిమల్స్ అయితే నేను ఫస్ట్ టైం చూడడంతోటైతే నాకు ఫస్ట్ ఫీలింగ్ ఎలా కలిగిందంటే, ఓహో! ఇవి ఇలా ఉంటాయా? ఫోటోలో చూడడమే కానీ, బుక్స్‌లో చూడటమే కానీ నిజంగా ఎప్పుడు చూడలేదు. అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చింది.
ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే రెప్టైల్స్ సెక్షన్. ఈ రెప్టైల్స్ సెక్షన్‌లో ఫ్రాగ్స్, పాయిజనస్ ఫ్రాగ్స్ అండ్ లిజర్డ్ టైప్‌వి అన్నీ సెట్ చేసి పెట్టారన్నమాట. ఇవన్నీ ఒక గ్లాస్ డోర్ లోపలనే ఉన్నాయి. అండ్ కొన్ని యానిమల్స్ మట్టుకైతే మాకు కనబడలేదు. చాలా వరకు ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని మరీ చూడాల్సొచ్చింది యానిమల్స్. లైక్ ఆ గ్లాస్ డోర్‌లో ఒక థీమ్ లాగా సెట్ చేసి, ఆ థీమ్ లోపల ఈ యానిమల్స్‌నన్నిటిని సెట్ చేశారు. అండ్ కమింగ్ టు స్నేక్స్ అయితే, స్నేక్స్ కూడా మాకు అంతగా కనిపివ్వలేదు. కొన్ని స్నేక్స్ కనబడ్డాయి. అన్నీ స్లీప్ మోడ్‌లోనే ఉన్నాయి. అసలు బయటికి లైక్ మనము చూసినా కూడా ఓకే ఇది స్నేకా అని ఫీలింగ్ వచ్చింది. ఒక పైథాన్ మాత్రం కొంచెం కదిలినట్టు అనిపించింది, బట్ ఐఎమ్ నాట్ షూర్. నెక్స్ట్ డెజర్ట్ స్నేక్. ఈ డెజర్ట్ స్నేక్ అయితే మొత్తము శాండ్‌లో కలిసిపోయే ఉంది. దాని తర్వాత కొంచెం కరెక్ట్‌గా చూస్తే గానీ ఇది డెజర్ట్ స్నేక్ అని చెప్పి మేము గుర్తుపట్టలేకపోయాము. అండ్ టార్టాయిస్ అవైతే కొన్ని వాటర్‌లో స్విమ్ చేసుకుంటూ చాలా బాగున్నాయి. యాక్చువల్‌గా స్నేక్స్‌ని చూడగానే చాలా భయమైంది. ఎంత గ్లాస్ డోర్ లోపల ఉన్నా కానీ స్నేక్స్ అంటే భయమైద్ది కదా! నాకు చాలా భయమేసింది. నాకు, మా మమ్మీకి కూడా చాలా భయము స్నేక్స్ అంటే. నేను రియల్ లైఫ్‌లో స్నేక్ చూసిందైతే మట్టుకు, మేము శివరాత్రి రోజు వెళ్ళేటప్పుడు చూసానన్నమాట. నైట్ స్నేక్ నాజా అదే నాగంపాము. అంతే, అంతకు మించి నేను స్నేక్స్ అయితే ఎప్పుడు చూడలేదు. కానీ ఈ స్నేక్స్‌ని చూడగానే అమ్మో అనిపించింది. కొంచెం భయమేసింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ పార్ట్ 2లో ఇంకా యానిమల్స్‌ని కూడా నేను చూపిస్తాను. అందులో పాండా, బర్డ్స్ షో, మెయిన్‌గా బర్డ్స్ షో చాలా బాగుంటుంది. అవన్నీ మనం పార్ట్ 2లో కవర్ చేద్దాము. అండ్ పార్ట్ 1లో మటుకు లైక్ స్నేక్స్ అండ్ లయన్ ఇవన్నీ వచ్చాయి కదా. పార్ట్ 2లో టైగర్ అవి కూడా చూపిస్తాను నేను మీకు. నేను యాక్చువల్‌గా మొత్తం కంబైన్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ చాలా లెంతీ అయిపోతుందని చెప్పి పార్ట్ 1, పార్ట్ 2గా డివైడ్ చేశారు దీన్ని. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవ్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.